ఫ్రెండ్స్, 21వ శతాబ్దపు యుద్ధం ఇప్పుడు సరిహద్దు రేఖల మీదో లేదా బంజరు భూముల మీదో జరగడం లేదు. అది మనిషి కంటికి కూడా అందనంత ఎత్తులో, ఆకాశపు అనంతమైన లోతుల్లో జరుగుతుంది. నేటి కాలంలో యుద్ధాలు కేవలం తోటాలతో కాదు, డేటా ఆల్గోరిథమ్స్ మరియు టెక్నాలజీతో గెలవబడతాయి. అమెరికా, రష్యా, చైనా మరియు ఇజ్రాయెల్ మాత్రమే ప్రపంచాన్ని తమ వేళ్లపై ఆడించగలవని లోకం నమ్ముతుంది. కానీ నిశ్శబ్దం అంటే బలహీనత కాదు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఒక దేశం ఉంది. తన శాస్త్రవేత్తలను ల్యాబుల్లో పగలు రాత్రి కష్టపెడుతుంది. కానీ ఈరోజు దాని సాంకేతిక గర్జనకు ప్రపంచమంతా వణికిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన ప్రియమైన దేశమైన భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దుల వద్ద ఎంత ఉద్రిక్తత ఉందంటే, శత్రువులు చీకటిని అదునుగా చూసుకొని డజన్ల కొద్ది డ్రోన్లను క్షిపణుల ద్వారా మన రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ని లక్ష్యంగా చేసుకొని వస్తున్నారు. కానీ మీరు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన ఇండియన్ ఆర్మీ, అలాగే S-400. మీకు తెలుసా, S-400 అనేది జస్ట్ ఒక ధనుస్ మాత్రమే. మన ఇండియాకి మూడో కన్నులాగా ఇంకొకటి పనిచేస్తుంది. DRDO అభివృద్ధి చేసిన ఒక టాప్ సీక్రెట్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు భారత్ అది సీక్రెట్గా పనిచేస్తుందని మీకు తెలుసా? ప్రపంచంలో మరెవరి దగ్గర లేని ఒక రహస్య రాడార్ వ్యవస్థ మరియు డ్రోన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఒకేసారి 1000 డ్రోన్ల దాడులను కూడా ఒంటరిగా ఎదుర్కోగల సాంకేతికత ఇది. శత్రువు యొక్క అత్యంత ఖరీదైన శాటిల్ ఫైటర్ని కూడా ఒక ఈగలాగా ట్రాక్ చేసి నలిపివేస్తుంది. ఫ్రెండ్స్, ఇదేమీ సినిమా కథ కాదు. పాకిస్తాన్ మరియు చైనాల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న భారత్ రహస్య యుద్ధాంతరపు నిజమైన కథ. భారతదేశానికి అల్టిమేట్ థర్డ్ ఐగా మారిన ఆ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి? రాత్రికి రాత్రే శత్రువు మ్యాప్ని మార్చగల భారతదేశపు రహస్య డ్రోన్ సైన్యం ఎప్పుడు లాంచ్ అవుతుంది? సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు కానీ మన దేశ సైన్యంపై గౌరవం ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అస్సలు మొహమాట పడద్దు. కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలా జై హింద్ అని కామెంట్ చేయడం మనందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, ఒకసారి మన చరిత్రని గమనిస్తే మనకి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫైటర్ జెట్లు, మిస్సైల్స్, రాకెట్లు, అటాక్ హెలికాప్టర్స్ వంటి వైమానిక ఆయుధాలే యుద్ధాల గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. అదే కాలంలో ప్రపంచానికి రాడార్ టెక్నాలజీ యొక్క అసలు విలువ తెలిసింది. సూత్రాలు చాలా సులువు. శత్రు విమానం కనిపించకపోతే దాన్ని ఎలా కూల్చగలం? ఆ అవసరంతోనే రాడార్ వ్యవస్థలు పుట్టాయి. అవే దాదాపు 80 ఏళ్ళుగా అభివృద్ధి చెందుతూ నేటికి ఉపయోగంలో ఉన్నాయి. కానీ కాలం మారింది, సవాలు కూడా మారాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్నది సాధారణ యుద్ధం కాదు, 5th జనరేషన్ వార్ఫేర్. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డ్రోన్లు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. స్టెల్త్ అంటే అదృశ్యంగా ఉండటం, అంటే రాడార్కి చిక్కకుండా ప్రయాణించడం. పాత సాంకేతికతో ఉన్న రాడార్లు ఈ తరహా విమానాల్ని గుర్తించలేకపోతున్నాయి. సో ఒకవేళ రాడార్ చూడలేకపోతే మిసైల్ దేనిని కొడుతుంది అనే లోటు అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ లోటును పూడ్చేందుకు భారత్ శాస్త్రవేత్తలు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. ఇప్పుడు నిజంగా భారతదేశ ప్రజలు గర్వపడే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు భారత్ స్వయంగా నెక్స్ట్ జనరేషన్ రాడార్ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇవి గాల్లో కనిపించే ప్రతి ముప్పును గుర్తించే శక్తి కలిగి ఉన్నాయి. అది స్టెల్త్ ఫైటర్ జెట్ అయినా, ప్లాస్టిక్తో తయారైన చిన్న డ్రోన్ అయినా, లేదా అతి వేగంగా దూసుకొచ్చే హైపర్సోనిక్ మిసైల్ అయినా సరే, మైళ్ళు దూరం నుంచి వాటి కదలికలను ఈ రాడార్లు పసిగట్టగలవు. ఈ ఆధునిక రాడార్ టెక్నాలజీ కారణంగానే నేడు భారత్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాశ్ మిసైల్ వ్యవస్థలు దేశ గగనాంతాలని బలంగా కాపాడగలుగుతున్నాయి. శత్రు దేశాల వైపు నుంచి వచ్చే ప్రతి గాలి ముప్పును, అది ఎంత చిన్నదైనా, ఎంత తెలివి దాగినా ఆ వ్యవస్థలు గుర్తించి ఎదుర్కొంటున్నాయి. DRDO అభివృద్ధి చేసిన ఈ రహస్య సాంకేతికతను చూస్తే భవిష్యత్ యుద్ధాల్లో భారత్కు ఇది ఒక మూడో కన్ను లాంటిదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మొట్టమొదట పాకిస్తాన్కు పీడకలగా మారిన ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. దీనిని శాస్త్ర రాడార్ అని పిలుస్తారు. భారత సైన్య శాస్త్రవేత్తలు DRDO మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిసి ఒక అటువంటి లాంగ్ రేంజ్ రాడార్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని నిశిత కళ్ళ నుంచి తప్పించుకోవడం శత్రువులకి అసాధ్యం. దీని అతిపెద్ద ప్రత్యేకత దీని రేంజ్ మరియు ఖచ్చితత్వం. శాస్త్ర రేడార్ శత్రువు యొక్క బ్లాస్టిక్ మిసైల్ నుంచి చిన్నపాటి UAE డ్రోన్ల వరకు 2000 కిలోమీటర్ల దూరంలో వరకు డిటెక్ట్ చేయగలదు.
దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్లోని ఏదైనా ఎయిర్ బేస్ నుండి ఏదైనా విమానం ఎగిరినా లేకపోతే ఏదైనా మిసైల్ లాంచ్ అయినా అది బార్డర్ దాటగానే చాలా ముందే భారత్కు దాని విషయం తెలిసిపోతుంది. కానీ దీని అసలు శక్తి ఓటీహెచ్ అంటే ఓవర్ ది హోరైజన్లో టెక్నాలజీలో దాగి ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది మరియు సాధారణ రాడార్లో ఒక పరిమితి తర్వాత భూమి యొక్క గుండ్రదనం కారణంగా చూడలేవు. కానీ భారత్ యొక్క ఈ రాడార్ సాంకేతికతను వాడుతుంది. ఇది ప్రపంచంలోని కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఈ రాడార్ రేడియో తరంగాలను ఐనోస్పియర్ నుండి రిఫ్లెక్ట్ చేయించి భూమి యొక్క గుండ్రదనం అవతల కూడా చూడగలదు. అంటే మన శత్రువు ఎంతటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసినా రాడార్ని చమత్కరించే పెయింట్ వేసుకొని వచ్చిన శాస్త్ర రాడార్ దాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ రాడార్ సిగ్నల్ ఇవ్వగానే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే యాక్టివ్ అయిపోతుంది మరియు శత్రు విమానం భారత్ సరిహద్దులోకి ప్రవేశించడానికి ముందే గాలిలోనే మంటల ముద్దుగా మారుతాయి. రక్షణ నిపుణుల అభిప్రాయ ప్రకారం ఇటీవల పాకిస్తాన్ హర్యానాలో సీర్స్ వైపు తన శక్తివంతమైన బ్లాస్టిక్ మిసైల్ F-2ని పరీక్షించడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని ట్రాక్ మరియు న్యూట్రలైజ్ చేయడంలో ఈ శాస్త్ర రాడార్ చాలా రహస్య పాత్ర పోషించిందని అనుకుంటున్నారు. దీనిని ఎంత రహస్యంగా ఉంచారంటే ఇంటర్నెట్లో కూడా దీని గురించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదు. ఇప్పుడు భారత్ యొక్క సొంత ఐరన్ డోన్ అని పిలువబడే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. కానీ వాస్తవానికి ఇది దానికంటే ఎంతో ఘనతమైనది. దీనిని ప్రాజెక్ట్ కుస్ అని పేరు పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా DRDO నిశ్శబ్దంగా ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంది. ఇది ఒక యాక్సిడెంట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని రాడార్ వ్యవస్థ ఎంత శక్తివంతమైనదంటే ఇది 3000 కిలోమీటర్ల దూరం వరకు శత్రు విమానాలని ట్రాక్ మరియు ఎలిమినేట్ చేసి సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్ కుసా యొక్క అతిపెద్ద ప్రత్యేకత దీని మొబైల్ రాడార్లోనే ఉంటుంది. ఇది 30 టన్నుల బరువైన ఒక రాడార్. ఇది ఒక ట్రాక్పై అమర్చబడి ఉంటుంది. ఇందులో 10 మీటర్లు బై 6 మీటర్ల విశాలమైన యాంటీనా ఉంది. ఈ యాంటీనా సాధారణమైనది కాదు. ఇది రేడియో తరంగాలను చాలా తక్కువ పల్స్తో రిఫ్లెక్ట్ చేస్తుంది. రాడార్ ప్రపంచంలో ఒక నియమం ఉంది. పల్స్ ఎంత చిన్నగా ఉంటే రాడార్ ఖచ్చితత్వం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ రాడార్ ఎంత ఖచ్చితమైనదంటే రద్దీగా ఉండే ఆకాశంలో కూడా శత్రు మిసైల్కు మరియు ప్రయాణికుల విమానానికి మధ్య తేడాను వెంటనే చెప్పగలదు. ముప్పుని పసుకట్టగానే ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కోఆర్డినేట్ని పంపిస్తుంది మరియు ఇంటర్స్పెక్టర్ మిసైల్ లాంచ్ అవుతుంది. వైమానిక ముప్పులే కాకుండా భూమిపై దాగి ఉన్న శత్రువుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి స్వాతి రాడార్ సిస్టమ్ గుర్తుకు వస్తుంది. ఫ్రెండ్స్, మన రాడార్ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి తరచుగా ఆకాశంపైనే ఉంటుంది. కానీ భారత్ యొక్క స్వాతి రాడార్ సాంప్రదాయం రాడార్ల కంటే భిన్నమైనది. ఇది గాలికి బదులుగా భూమిపైన ఉన్న ముప్పులను పసిగడుతుంది. ఇది ఒక వైపున లొకేటింగ్ రాడార్. దీని పని సరిహద్దు అవతల నుండి పేల్చబడిన ఫిరంగి గుండ్లు, మోటార్ లేదా రాకెట్ల మార్గాన్ని ట్రాక్ చేయడం మరియు గణిత గణాన్ని ద్వారా ఆ గుండు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం. సో ఒకసారి మీరే ఆలోచించండి. పాకిస్తాన్ తన ఫిరంగితో కాల్పులు మొదలుపెట్టింది. మొదట గుండు గాల్లోకి రాగానే స్వాతి రాడార్ దాన్ని పట్టుకుంటుంది మరియు వెంటనే భారత్ సైన్యానికి శత్రు ఫిరంగి పలానా చోట పొదల వెనుక దాగి ఉందని చెప్తుంది. ఆ తర్వాత భారత్ అటలరీ ముఖం అటువైపు తిరుగుతుంది మరియు శత్రు ఫిరంగిని ధ్వంసం చేయబడుతుంది. ఈ సిస్టమ్ మన సైనికుల ప్రాణాలని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం LOCపై భారత సైన్యం స్వాతి రాడార్ని పెద్ద శ్రేణిలో మోహరించింది. దీని తీక్షణమైన దృష్టి నుండి శత్రువు యొక్క ఏ ఆల్టరీ గన్ లేదా ట్యాంక్ తప్పించుకోలేదు. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ దగ్గరికి వద్దాం. ఇది భవిష్యత్ యుద్ధాలు అత్యంత భయంకరమైన నిజం మరియు ఇందులో భారత్ పట్టు సాధించింది. దీన్నే అటానమస్ స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అంటారు. స్వామి అంటే గుంపు. ఇంకా సులువుగా చెప్పాలంటే శత్రువు దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది ఒకేసారి 80 మిసైల్ని పేల్చగల సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ భారత్ దాని ముందే ఒకేసారి 200, 300 లేదా 1000 డ్రోన్లని గుంపును పంపిస్తే ఏమవుతుంది? శత్రు సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాని మిసైల్ అయిపోతాయి కానీ భారత్ డ్రోన్లు ఆగిపోవు. DRDO అభివృద్ధి చేసిన స్వామి టెక్నాలజీలో ఈ డ్రోన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఇవి ఇంటెలిజెంట్. ఒక డ్రోన్ కూల్చివేస్తే మిగిలిన డ్రోన్లకి వెంటనే తెలిసిపోతుంది మరియు అవి తమ వ్యూహాన్ని మార్చుకుంటాయి. ఈ డ్రోన్లు ప్రధానంగా 3 పనులు చేస్తాయి. మొదటిది సర్వేలెన్స్, రెండవది అటాక్. DRDO దగ్గర ఇప్పటికే రుస్తమ్, గుతం మరియు ఉల్క వంటి కాంబో డ్రోన్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ స్వామ్ టెక్నాలజీలో సంసిద్ధం చేస్తున్నాయి.
వాటిని ఇప్పుడు ఈ స్వామ్ టెక్నాలజీతో సంసిద్ధం చేస్తున్నారు. మూడవ మరియు అత్యంత భయంకరమైన పని ఎలక్ట్రానిక్ వార్ఫేర్. డిఆర్డిఓ శత్రువుల రాడార్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ని జామ్ చేసి డ్రోన్ని తయారు చేస్తుంది. ఆలోచించండి, శత్రువు కంట్రోల్లో ఉన్న రూమ్ అకస్మాత్తుగా గుడ్డిది, చెవిటిది మరియు మూగదైపోతే భారత్ వైమానిక దళ ఫైటర్ జెట్లు ఎప్పుడు వచ్చి బాంబులు వేసి వెళ్ళే కూడా వారికి తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇదే ఆ రహస్య శక్తి. ఇది భారతదేశాన్ని కేవలం ఒక రక్షణాత్మక దేశంగానే కాకుండా ఒక మిలిటరీ సూపర్ పవర్గా మారుస్తుంది. ఇప్పుడు యుద్ధం కేవలం బాహుబలులతో కాదు, తెలివితేటలతో లడబడుతుంది. భారతదేశపు ఈ మూడవ కన్ను మరియు వేల భుజాలు కలిసి ఒక అటువంటి చక్ర వ్యూహాన్ని రచిస్తాయి. దీనిని ఛేదించడం పాకిస్తాన్ లేదా చైనాకి మాత్రమే కాదు, ఏ మహాశక్తి వల్ల కూడా కాదు. మనం ప్రపంచానికి చూపించాం మనం శాంతి పూజారులమే. కానీ ఒకవేళ మన సార్వభౌమాధికారానికి భంగం కలిగితే శత్రువు కోలుకునే అవకాశం కూడా ఇవ్వం. సాంకేతికత మన దగ్గర ఉంది. ఇది నవభారతం. ఇది ఇంట్లోకి దూరి కొడుతుంది మరియు ఆకాశం నుండి నిఘా కూడా ఉంచుతుంది. సో ఫ్రెండ్స్, డిఆర్డిఓ మరియు భారత శాస్త్రవేత్తల కష్టంపై మీరు గర్వపడ్డారని ఆశిస్తున్నాను. ఒకవేళ అవును అయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. తద్వారా మన దేశం ఎంత సురక్షితంగా ఉందో మరియు శక్తివంతంగా ఉందో వారు కూడా తెలుసుకుంటారు. కామెంట్ బాక్స్లో మన శాస్త్రవేత్తలు మరియు సైన్య గౌరవార్థం డిఆర్డిఓ జిందాబాద్ అని లేకపోతే జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన దేశ గౌరవాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.